దిగుతున్నది. పోలీసోళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు ఆడపిల్లలను చెంపమీదికెళ్ళి కొడతా ఉన్నారు. పోలీస్ వాళ్ళు లాఠీలతోని ఆడపిల్లల్ని కొట్టకూడని చోట కుల్లబొడుస్తా ఉన్నారు. ఇవన్నీ వీడియోలు ఉన్నాయి, నేనేదో ఊరికే చెప్పట్లేదు. అందుకే ఇవాళ హైదరాబాద్ వేదికగా ఆ పిల్లల డిమాండ్లకు మద్దతుగా ఢిల్లీలో జరుగుతున్న జంతర్ మంతర్లో జరుగుతున్న దమన కాండకు వ్యతిరేకంగా మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మొత్తం పార్టీ అంతా ఇక్కడికి వచ్చింది. వచ్చి ఆ పిల్లలకు సంఘీభావంగా అండగా, ఇందులో రాజకీయం లేదు, ఎలక్షన్లప్పుడు చూసుకుందాం రాజకీయం, ఆ రోజు ఎవరు ఎక్కడ కూర్చోవాలో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇవాళ మేము అడుగుతున్నది ఒకటే, ముందుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి. చేయించాలనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. రెండోది, ఆ పిల్లల మీద పెట్టిన కేసులు చాలా మంది పిల్లల్ని దేశవ్యాప్తంగా కేసులు పెట్టినారు. బేషరతుగా పిల్లలకు క్షమాపణ చెప్పి కేసులు వెంటనే ఎత్తేయాలని చెప్పి గట్టిగా చప్పట్లతో మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. ఇంకొద్ది గట్టి కొట్టాల చప్పట్లు. పిల్లల మీద పెట్టిన కేసులు మేము ఇక్కడికి బయలుదేరి వస్తున్నాం. పిల్లలతో పాటు నిరసనలో పాల్గొనాలా. కేంద్ర ప్రభుత్వానికి సిగ్గొచ్చే విధంగా మరి మాకు లోక్సభలో సభ్యులు లేరు, రాజ్యసభలో సభ్యులు ఉన్నారు, అక్కడ గొంతిప్పాలా అని చెప్పి మేము బయలుదేరితే విచిత్రం, మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు మాకు అడ్డం వచ్చింది. నాకు ఆశ్చర్యమైంది. మేము కొట్లాడుతుంది మోడీ ప్రభుత్వం మీద, బీజేపీ మీద, మధ్యలో ఇక్కడ చోటాబాయికి ఏం నొచ్చిందో నాకు అర్థమైతలేదు. నీకేమైందిరా నాయన? నేను మోడీనంటే ఈ కేడీగాడు ఎందుకు ఉలిక్కి పడుతున్నాడు మధ్యలో? నేను మోడీని అంటున్నా, మోడీ తప్పు చేసిండంటే నీకేంది రోగం? మధ్యలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నా కారుకి అడ్డం వచ్చిండ్రు, పోలీసు వాళ్ళు చంపి తీసుకుపోయినారు మంచిగా. నేనేమంటున్నా అంటే, ఏం జరుగుతుంది ఈ దేశంలో? నువ్వు రావు, ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి ప్రధానమంత్రి ఇంటి ముంగట కూర్చుంటే ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్లో దాక్కున్నది. ఢిల్లీకి పోలే ఈడ పోయి దాక్కున్నాడు. అరే మీ మహేష్ గౌడ్ పోయి రాజ్భవన్ ముంగట ధర్నా చేసిండు, కనీసం ఆయన కొద్దిగానే రేషం ఉన్నది. నువ్వే అడున్నావు, కొడంగల్లో దాక్కున్నాడు. పోయి కొడంగల్లో మళ్ళా గట్టిగా ఇంకా విచిత్రం చెప్తా మీకు, కొడంగల్లో పోయి ధర్నా చేసినట్టు చేసిండు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిర్రు, వెంటనే ఇడిచిపెట్టాలి, మావోనికి దెబ్బ తాకింది, గింతంత గీర్కపోయింది, అయ్యో చాలా అన్యాయం జరిగింది అని బాధపడుతున్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఏమన్నా కొద్దిగా సోయుందా నీకు? నీకు కూడా ఒక బిడ్డ ఉంది, నీకు కూడా మన్మడున్నాడు. నీ బిడ్డను ఇవాళ అక్కడ పిల్లల్ని కొట్టినట్టు కొడితే ఊకుంటావా ఒక తండ్రిగా? కనీసం రేషం లేదా? పిల్లలను గొడ్డులను కొట్టినట్టు కొడుతుంటే కనీసం స్పందన లేదు నీకు. ఢిల్లీ దాకా పోయి మరి మీ నాయకుడితో కూర్చునే ధైర్యం కూడా లేదు నీకు. ఇంకా మీదికెళ్ళి మోడీ గారిని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఇవాళ ప్రధానంగా యువత డిమాండ్ చేస్తున్నది. జవాబు చెప్పండి అని చెప్పి మోడీ గారిని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని అడుగుతుంటే మన చోటాబాయ్ ఈయనేం అడుగుతుండేరికేనా, కేసీఆర్ కేటీఆర్ తప్పటిదంతా. ఎక్కడ దొరికినవయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. దేశమంతనేమో మీ నాయకుడు రాహుల్ గాంధీతో సహా మోడీ, ధర్మేంద్ర ప్రధాని ఇద్దరు రాజీనామా చేయాలని వాళ్ళు పెడుతుంటే నీకు కేసీఆర్ తప్ప ఇంకొకరు కళలు కూడా ఇంకొకరు యాదికి రాక మానరుగా నీకు. ఆ వెనకటికి ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాలు ఇంతకుముందు వచ్చేటప్పుడే మా అన్న ప్రశాంత్ రెడ్డి అని చెప్తున్నాడు. అదేందది కుక్క కథ కదా, చిన్న పిల్లగాడు కూడా ఉంటాడు, వాని ఏం అడిగినా లాస్ట్కి ఏమంటే నాకు కుక్క కావాలి అంటాడు. అట్లా ఈయన కూడా అంతే. ఇక ఆయన నిద్రలో లేపు, ఈ ముఖ్యమంత్రిని నిద్రలో లేపు. అదో సినిమా పేరట, చిత్రం అట. అది చిత్రం, వీడు విచిత్రం. అంటే నిద్రలో లేపి అడిగితే కూడా కేసీఆర్. అరే నువ్వు ముఖ్యమంత్రివిరా నాయన, కొన్ని ముఖ్యమైన పనులు చేయి. సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు. అదేదో పేపర్ లీక్కు నాకు సంబంధం అంట. మోకాల్కు బోడిగుండుకు ముడిపెట్టుడు అంటే ఇదే. నేను చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి, నీకేమన్నా సిగ్గు శరం ఉంటే నువ్వు చెప్పిన లేదా? లేనోనికి ఏం చెప్తామంటారా? అంటే బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, నేను నిన్న లీగల్ నోటీస్ పంపించిన, ఒరే నువ్వేదో మాట్లాడినావు, నిజంగా నీ దగ్గర ఏమన్నా రుజువు ఉంటే చూపెట్టరా అయ్యా. చూపెడితే నిజంగా రుజువు చేస్తే ఇదే ఇందిరా పార్క్ కాడ ఇగో ఇదే పిల్లల మధ్యన అవసరమైతే నన్ను ఉరిది